అసలే 2 ఏళ్ల నుంచి హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు పెద్దగా లేవు. గత 6 నెలల నుంచి మార్కెట్ కొంత గాడిలో పడినా, ఇంకా పూర్తిగా కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈలోపే టీడీఆర్ రూపంలో తెలంగాణ సర్కార్ కొత్త బాంబు వేసింది. 10 అంతస్తులు దాటిన తర్వాత ఎవరు అపార్ట్మెంట్లను కట్టినా 10% టీడీఆర్‌ను కొనుగోలు చేసి అనుమతికి దరఖాస్తు చేయాలని ఆదేశించింది. అంటే ఎవరైనా 40 అంతస్తుల నిర్మాణాన్ని చేపడితే 10 అంతస్తుల్ని వదిలేసి మిగతా 30 అంతస్తులకు వచ్చే మొత్తం నిర్మాణ స్థలం మీద 10% టీడీఆర్‌ను లోడ్ చేయాలన్నమాట. ఉదాహరణకు ఒక బిల్డర్ ఎకరానికి 5,00,000 చదరపు అడుగుల స్థలాన్ని 10 ఎకరాల్లో కట్టాలని ప్లాన్ చేశాడని అనుకుందాం. అందులో 10 అంతస్తుల్లోపు 1,00,000 చదరపు అడుగుల స్థలం వచ్చిందనుకోండి. మిగతా 4,00,000 స్థలంపై 10% టీడీఆర్‌ను కొనుగోలు చేయాలన్నమాట. ఇలా 10 ఎకరాల ప్రాజెక్ట్‌లో 40,00,000 చదరపు అడుగుల స్థలంపై 10% టీడీఆర్ కట్టాల్సి ఉంటుంది. బిల్డర్ ఎక్కడైతే అపార్ట్మెంట్‌ను నిర్మిస్తున్నాడో అక్కడి మార్కెట్ విలువ ఆధారంగా టీడీఆర్‌లు ఉంటాయి కాబట్టి అందుకు సరిపడా టీడీఆర్‌ను కొనుగోలు చేసి బిల్డింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ టీడీఆర్ డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలన్నమాట. ఆ తరువాత స్థానిక సంస్థకు చెల్లించాల్సిన ఫీజులన్నీ ఇంకా పైపైన ఏమైనా ఉంటే అవి కూడా చెల్లిస్తేనే బిల్డర్లకు తుది అనుమతి లభిస్తుంది. మరి ఈ టీడీఆర్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? బిల్డర్లపై ఎంత భారం పడుతుందో ఇప్పుడు చూద్దాం. 10% టీడీఆర్ జీవో డైరెక్ట్ ఎఫెక్ట్ ప్రభుత్వ కోణంలో మంచి నిర్ణయమే, కానీ మధ్యతరగతి సొంతింటి ఆశలపై తూట్లు. కొత్త ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు పెరుగుదల. చదరపు అడుగుకి 150 నుంచి 570కి పెరుగుదల. 5 ఎకరాల ప్రాజెక్టుపై 129 కోట్లు టీడీఆర్ కట్టాలి. హైదరాబాద్లో ఇక నుంచి కొత్తగా ఆకాశ హర్మ్యాల్ని నిర్మించాలంటే బిల్డర్లు 1కి 2 సార్లు ఆలోచించాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఇష్టారాజ్యంగా ఆకాశ హర్మ్యాల్ని కట్టే అవకాశం ఇక పెద్దగా ఉండదు. ఎవరైనా అపార్ట్మెంట్లను నిర్మించాలన్నా ఆచితూచి అడుగులేస్తారిక. ఒక ప్రాంతంలో ఎన్ని అంతస్తులు కడితే అమ్ముడవుతాయనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చాకే ముందడుగు వేస్తారిక. ఎందుకో తెలుసా? హైదరాబాద్లో కొత్తగా ఎవరైనా 10 అంతస్తులను మించి ఎవరు అపార్ట్మెంట్లను నిర్మించినా 10% టీడీఆర్ను కొనుగోలు చేసి అనుమతికి దరఖాస్తు చేయాలని ప్రభుత్వం ఇటీవల జీవోను విడుదల చేసింది. అంటే ఎవరైనా 40 అంతస్తుల నిర్మాణాన్ని చేపడితే 10 అంతస్తుల్ని వదిలేసి మిగతా 30 అంతస్తుల్లో వచ్చే మొత్తం బిల్డప్ ఏరియా మీద బిల్డర్లు 10% టీడీఆర్ను చెల్లించాలి. అపార్ట్మెంట్కు అనుమతి దరఖాస్తు చేయాలంటే ముందుగా ఈ టీడీఆర్ను కొనుగోలు చేయాలి. ఒకవేళ బిల్డర్ 10% సొమ్ము కట్టినా అంతకు రెట్టింపు సొమ్మును బయ్యర్ నుంచి వసూలు చేస్తారు. కాబట్టి అంతిమంగా హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనేవారి మీద అదనంగా 10% భారం పడుతుంది. మరి ఎందుకీ అదనపు భారం పడుతుందంటే, హైదరాబాద్లో ఎవరైనా కొత్తగా 40 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని ప్లాన్ చేశారనుకుంటే టీడీఆర్ ఎంత కట్టాల్సి వస్తుందో మీకు తెలుసా? అయితే ఈ ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది. కూకట్పల్లి మెయిన్ రోడ్ లేదా నానక్రామగూడలో ఒక బిల్డర్ 40 అంతస్తుల బిల్డింగ్ ని కట్టాలని అనుకుంటే ఎకరానికి ఎంత లేదన్నా 4,00,000 చదరపడుగుల స్థలాన్ని నిర్మిస్తారు. మరి ఆయా ప్రాంతంలో మార్కెట్ గైడింగ్ విలువ గజానికి 44,900 ఉంది. ఎస్ఎఫ్టీ చొప్పున లెక్కిస్తే ఇది 4,989 అవుతుంది. ఎకరానికి 4,00,000 చదరపు అడుగుల నుంచి 10% మినహాయిస్తే 30,00,000 చదరపు అడుగులు మిగులుతుంది. ఇందులో నుంచి 10% లెక్కిస్తే 30,000 చదరపు అడుగులు అవుతుంది. మార్కెట్ గైడింగ్ విలువను ఈ 10%తో లెక్కిస్తే 14.97 కోట్లు అవుతుంది. దీనిపై అయ్యే జీఎస్టీ 2.69 కోట్లు. అంటే బిల్డర్ ఎకరం స్థలంపై సుమారు 17.66 కోట్లు పెట్టి టీడీఆర్ కొనుగోలు చేయాలి. అనుమతి తీసుకునే సమయంలో ఈ మొత్తాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును చదరపడుగుల్లో లెక్కిస్తే చదరపడుగుకి 442 అవుతుంది. ఈ మొత్తం భారం బిల్డర్ భరించడు కాబట్టి కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఎవరైనా 40 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని నిర్మించేందుకు అదనంగా ఎంత భారం పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆయా ప్రాంతంలో మార్కెట్ విలువ 54,500 ఉంది. చదరపడుగుకి 6,056 అన్నమాట. ఇక్కడ ఎకరానికి 4,00,000 చదరపడుగులు కట్టాల్సి వచ్చినప్పుడు 10 అంతస్తులను మినహాయిస్తే 3,00,000 చదరపడుగులపై 10% బిల్డప్ ఏరియాను లెక్కిస్తే అంటే 30,000 చదరపడుగులపై టీడీఆర్ను కట్టాలి. దీని విలువ ఎంత లేదన్నా 18.17 కోట్లవుతుంది. దీనిపై జీఎస్టీని లెక్కిస్తే 3.27 కోట్లవుతుంది.
ఒక బిల్డర్ కొత్తగా 40 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని కట్టాలంటే ఎకరానికి 21.22 కోట్లు దాకా కట్టాల్సి ఉంటుంది. ఎవరైనా కొత్తగా 5 ఎకరాల్లో స్కై స్క్రాపర్ను ప్లాన్ చేస్తే కనుక అనుమతి కంటే ముందే 110 కోట్ల దాకా చెల్లించక తప్పదు. చదరపు అడుగుపై కనీసం 536 అదనంగా బిల్డర్కు ఖర్చవుతుంది. ఆజమాబాద్ వంటి ప్రాంతంలో కొత్తగా ఎవరు అపార్ట్మెంట్ను కట్టినా ప్రస్తుత ధరల కంటే అదనంగా చదరపు అడుగుకి 536 దాకా చెల్లించాల్సి ఉంటుంది.